మాట్లాడొచ్చుగా. సరదాగా మాట్లాడుకోవడానికి మనం ఏవైనా లవర్సా? ఇప్పుడు కాకపోవచ్చు, ఇక ముందవచ్చుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ముందు పరిచయం, తర్వాత ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ప్రేమ, అయ్యో ఆ తర్వాత పెళ్లి. సి, మీరు అతిగా ఆశపడుతున్నారు. నో 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 నో. మీరు మిస్, నేను ఐపీఎస్. మీరు సింగిల్, నేను సింగిల్, మన ఇద్దరు అయితే మింగల్ బోలే ఉంటది. అందుకు వేరే వాళ్ళని చూసుకోండి. నాకు జై ఉన్నాడు. జై బ్యాచులర్ కాదు, మీ అక్క భర్త. మంగ గారు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు. అప్పుడు మీకు ఆశాభంగం కలుగుతుంది. అందుకే నాలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్నే లవ్ చేయండి. నేను లైఫ్ లో జైని మాత్రమే లవ్ చేస్తాను. జై తప్ప నాకు ఏ మన్మధుడు అవసరం లేదు. అయ్యో ఏడుకుంటాలవాడా, పెళ్ళైన వాడు వెంట ఏం పడతారండి? అది నా ఇష్టం. ఓహో, ఈ కుర్ర హీరోయిన్లు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న అంకల్స్ వెంట పడ్డట్టు మీకు కూడా అలాంటి ఇమాజినేషన్, డెస్టినేషన్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నిత్య గారు, మంగ గారు తిరిగి వచ్చాక మీరు కంప్లీట్లీ ఎంటీ అయిపోతారు. జై లైఫ్ లో నా ప్లేస్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ వల్ల నాకు జై మిస్ అయ్యేలా ఉన్నాడు. ఛ, నిజంగానే మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడో వెతుక్కోవాలి. లేమే. అరే నిత్య గారు, ఏంటయ్యా నా పరిస్థితి చూసి నీకు బాగా నవ్వు వస్తుంది కదా? లేదు సార్, మీ పరువు పోతున్నట్టుగా ఉంది సార్. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే ఏంటి సార్, ఎంతో మందితో సెల్యూట్ కొట్టించుకున్న మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లతో చీ కొట్టించుకుంటున్నారా? డిపార్ట్మెంట్ కి ఎంత అవమానం సార్. ఏమయ్య స్వామి, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ కి ఎందుకయ్యా లింక్ చేస్తావు? అయినా లవ్ లో పడితే తెలుస్తుందయ్యా, ఆ ఫీలింగ్ ఏ వేరు. స్వామి, ఒకసారి లవ్ లో పడి చూడవయ్యా, బోలే ఉంటది. సార్, నా సర్వీస్ రివాల్వర్ తో నా వైఫ్ నన్ను షూట్ చేస్తుంది సార్. అయినా ప్రేమలో పడితే ఆ తిప్పలు ఎలా ఉంటాయో మిమ్మల్ని చూస్తున్నాను కదా సార్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు మిస్ నిత్య శ్రీనివాస్ నా మిస్సెస్ అయిపోతుంది. మీ పిచ్చి నమ్మకాన్ని నేను ఎందుకు కాదంటాను సార్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి సార్? ఏముంటుందయ్యా స్వామి, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నిత్యకి ఎదురుంగా రావడం అంతే. అంటే మళ్ళీ చీ కొట్టించుకుంటారనమాట. సార్ అడుగు సార్, చూస్తావేంటి, షూట్ చేయి. తప్పకోండి సార్. ఏంటయ్యా ఇలా వచ్చా? మా సార్ కాల్ చేశారండి. చేస్తే మాత్రం ఇలా రావాలా? మీ వెంటనే రమ్మన్నారండి. అయితే మాత్రం ఇలా రావాలా? ఉన్న పలానా రమ్మన్నారండి. అంటే మాత్రం ఇలా రావాలా? అబ్బా మీరు ఉండండి సార్, ఒకే డైలాగ్ పదే పదే చెప్తున్నారు. మీరు తప్పుకోండి. చెప్పేది వినవయ్యా చారి. ఏంటయ్యా స్వామి చారి, చేదస్థానికి పరకాష్టలో ఉన్నాడు, మరి ఇంత స్వామి భక్త? కోటికొకళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు సార్. సార్, మా వారు ఏమైనా ఇటువైపు వచ్చారా? వచ్చారమ్మా. మరి అలా ఎలా బయటికి పంపావమ్మా? స్నానానికి నీళ్లు తోడమన్నారు, తోడేలోపే వచ్చేసారు సార్. గొప్ప భర్తే. ఇటే వెళ్ళాడు. త్వరగా వెళ్ళమ్మా, లేదంటే పార్క్ మొత్తం పానిక్ అయ్యేలా ఉంది. అయ్యో, భార్యాభర్తలు ఇద్దరు సరిపోయారు. ఉండండి. అబ్బా, ఎవరు నువ్వు? కళ్ళు కనిపించటం లేదా?
కళ్ళు దొబ్బినాయిరా చారి. నీకు కొంచెమైనా సభ్యత సంస్కారం ఉందా? మానం మర్యాద ఉందా? సిగ్గు సరే ఉన్నాయా? చీవు నెత్తురు ఉన్నాయా? నాకు అన్నీ ఉన్నాయి గాని నన్ను చూసి అందరూ ఎందుకు చీకొడుతున్నారు? నీకేమున్నాయో ఏమి లేవో తెలుసంట దరిద్రుడా. నీకిదేం పోయే కాలం రా. నాకన్నీ తెలుసు గాని జైసార్ని చూసారా మీరు? అక్కడెక్కడ ఉంటారో త్వరగా వెళ్ళరా. మరీ అంత కోపం అయితే ఎలాగండి? ఆ, చిచి అబ్బా. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టైంకి కాస్త అటు ఇటుగా వచ్చేసానండి. అటు ఇటుగా కాదు, అసభ్యంగా వచ్చావు. లేదు సార్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని డ్రెస్ కూడా వేసుకోకుండా ఉన్న బలాన్ని వచ్చేసానండి. నేను నిన్ను ఇలా రమ్మన్నానా? పంచే బనేంతోటే కదా సార్ వచ్చాను. ఏమండి మీరు ఇక్కడున్నారా? నువ్వేమిటే మీనాక్షి ఇలా వచ్చావేమిటి? చేతిలో పంచేవిటే ఆల్రెడీ ఒంటిపై ఉండు. అందుకేనా నవ్వులు చేత్కారాలను? మరే పరువు అంతా పోయింది. ఈ ఇంటి దగ్గరే ఈ విషయం నువ్వు చెప్పచ్చు కదే. చెప్పడానికి మీరెక్కడున్నారు? అప్పటికే వెళ్ళిపోయారు. అప్పటికి పంచి పట్టుకుని మీ వెనకాలే వచ్చాను. పిలుస్తున్నా పలక్కుండా పార్క్ వరకు తీసుకొచ్చారు. సారీనే, గమనించలేదు. మరి ఇంత సిన్సియర్ అయితే ఎలా చారి? కాస్తైనా చూసుకోవద్దు. మీరు కాల్ చేస్తే నా పరిస్థితి ఇలాగే ఉంటుంది సార్. ఏం చేయమంటారు? మీరు సార్తో మాట్లాడి రండి, నేను ఇంటికి వెళ్తాను. ఉంటాను సార్. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది తను కాదు, నువ్వు. మీనాక్షి నువ్వేంటి ఇక్కడ? మీరేమిటి మేడం ఇక్కడ? మేం జాగింగ్కి వచ్చావులే. నువ్వెందుకు వచ్చావో చెప్పు. మా ఆయన గారు పంచ మర్చిపోయి వచ్చారండి. పంచ తీసుకొచ్చాను. ఓహో, ఆ దరిద్రాన్ని కవర్ చేయడానికి వచ్చావా? మీనాక్షి ఇక్కడ చారి, మావయ్య అత్తయ్య పార్క్ వచ్చారేంటి? వాకింగ్ చేయడానికి వచ్చారేమో సార్. నాతో హాస్పిటల్కి వెళ్తామని చెప్పారు. వాళ్ళు ఏ రోజు నిజం చెప్పారు కనుక సార్. వాకింగ్ వచ్చిన వాళ్ళు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎప్పుడూ రాంగే సార్. అవును, ఇందాక వెళ్ళిపోయిన మీనాక్షి వాళ్ళతో ఉందేంటి? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సార్. ఈ మధ్య మా మీనాక్షి చారుకేసా వాళ్ళతో తెగ మాట్లాడుతున్నారండి. ఫోన్లో గుసగుసలాడుతున్నారండి. ఏమిటని అడిగితే ఫ్యాన్లు పడిపోతాయంటున్నారండి. వాళ్ళ వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా ఉంది సార్. మీనాక్షితో వాళ్లకు పనేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు చేస్తున్న గూడు పుఠానిలో మా మీనాక్షిని చారుకేసును కూడా ఇన్వాల్వ్ చేశారేమో అని నాకు డౌట్గా ఉందండి. పదచారి, అదేంటో వాళ్ళని అడుగుదాం. మాయా,
జై నువ్వు కాల్ చేసి రమ్మన్నావా? ఎందుకు నిత్య? ఊరికే కంపెనీ కోసం. మరి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పొచ్చారు. హాస్పిటల్ కి బయలుదేరం జై. ఇంతలో నిత్య కాల్ చేసేసరికి పార్క్ వచ్చేసాం. వీళ్ళకి నువ్వు ఏ టైంలో కాల్ చేసావు నిత్య? 6:15. 6:15. నేను 5:30కి నిద్రలేచాను. ఫ్రెష్ అయ్యి 6కి కిందకు వచ్చాను. 6:10కి గ్రీన్ టీ తాగాను. 6:20కి షూస్ వేసుకుంటున్నాను. అప్పుడే వీళ్ళు హాల్లోకి వచ్చారు. అబ్బా ఏం తల్లుడా, ఓ 5-10 నిమిషాలు అటో ఇటో ఏదో జరుగుంటుంది. దానికి క్వశ్చన్లు, క్యాలిక్యులేషన్లు, కౌంటర్ ఆన్సర్లు అవసరం అంటావా? వాట్ హ్యాపెన్ జై? ఎనీథింగ్ రాంగ్? నువ్వు ఇటు రావే. ఇందాక ఎప్పుడో నాకు పంచించి బయలుదేరావు, ఇంకా నువ్వు ఈ పార్క్ లో ఏం చేస్తున్నావు? అంటే చంద్రిక మేడం, ప్రసాద్ సారు కనిపించారు, మాట్లాడుతూ ఉండిపోయానండి. వాళ్ళతో నీకు మాట్లాడే ఈ మధ్య నువ్వు నాకు బొత్తిగా అర్థం కాకుండా పోతున్నావు. వాళ్ళని ఎక్కువ కలుస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు. ఏమన్నా అంటే ఫ్యాన్లు పడిపోతాయని అన్నారు అంటూ మన చారు కేసుతో సింగిల్ డైలాగ్ చెప్పిస్తున్నావు. ఏమిటే అసలు, ఏమిటే నీ ఉద్దేశం? అసలు ఏమిటి మీ గూడు పుట్టాని కహాని? అంటే ఏంట్రా, మేమేమన్నా టెర్రరిస్టులమా? మాతో మీనాక్షి కలవకూడదా, మాట్లాడకూడదా? అందులో తప్పేంటి? అది కాదండి. ఆయన నీ సంసారాన్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడుతున్నావేంటిరా? పంచ లేకుండా వచ్చి పబ్లిక్ లో పరువు పోగొట్టుకున్నది చాలదా? ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి 4 గోడల మధ్య మాట్లాడుకోండి. ఇప్పుడు పదండి. ఆగండి ఆగండి ఆగండి. ఈడొక్కడే తక్కువ అనుకున్నాడు, ఈడు కూడా తయారయ్యాడా? ఈడు ఇంకా వెళ్ళలేదా ఏంది? తను వచ్చింది నిత్య కోసం, మన కోసం కాదు. టెన్షన్ అవ్వకండి. మీరు నన్ను ఎత్తుకున్నా పర్లేదు, నన్ను మిమ్మల్ని ఎత్తుకోమన్నా పర్వాలేదు, పంచి తీయడం ముఖ్యం. పళ్ళు రాల్తా ఏమనుకున్నావు? రాను రాను చారుకేస కోతి వెధవలా తయారవుతున్నాడు. చదువు తక్కువై అలర ఎక్కువైపోతుంది. మొక్కై వంగనది మానై వంగునా అని ఇప్పుడే వాడిని అదుపులో పెట్టకపోతే కోతి కాస్త కొండ ముచ్చాయి కొండెక్క కూర్చుంటుంది. అది నా పిలక వంశానికే అవమానం.
రోజే వాడికి వాతలు పెడతాను, ఆంక్షలు పెడతాను, కఠినమైన శిక్షలు విధిస్తాను. ఏమైందండి? మంగా మేడం గారిని చూసానే మీనాక్షి. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడా? ఇక్కడే. అదిగో ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. మంగా మేడం గారు మన ఇంటి మొక్కలకి నీళ్లు ఎలా పోస్తారండి? నా కళ్ళతో చూసానే. అది మీ భ్రమై ఉంటుంది. భ్రమ? అవును. ఇప్పటి వరకు పార్కులో జైసార్తో మంగా మేడం గురించి మాట్లాడొచ్చారు కదా, ఆ భావనలో ఉండిపోయి మీకలా అనిపించుంటుంది. అంతేనంటావా? అయినా ఎంత భ్రమ అయితే మాత్రం మంగా మేడం గారు అంత స్పష్టంగా ఎలా కనిపించారు? లేనిది ఉన్నట్టు అనిపించడమే కదండి భ్రమంటే. ఒక్క నిమిషం ఉండు. మంగా మేడం గారు భ్రమైతే ఈ మొక్కల దగ్గరికి నీళ్ళు ఎలా వచ్చాయి? ఇందాక నేనే పోసానండి, కావాలంటే చూడండి, నా చేతులు ఇంకా తడిగానే ఉన్నాయి. ఏమైందన్నారు? ఏమైందమ్మా? ఒరే చారుకేసి, భగవంతుడా, ఎన్నడూ లేంది జై మనసులో పెళ్లి పురుగు తొలుస్తుందేంటి? మంగ తిరిగి వస్తుందనుకుంటే ఈ ఉపద్రవం వచ్చిందేంటి స్వామి? కంగారు పడకండి బామ్మగారు, నిత్య వస్తానందిగా. జైకి తను చెప్తుంది, మంగే ఇంటికొస్తుంది. ఆ మంగ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని చంపి జై భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడదామనుకుంటే జై మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడా? అది ఎందుకు పనికిరాని ఆ పౌడర్ చంద్రికల డాటర్ని. అయినా నన్ను కాదు అని వాళ్ళెలా ఒప్పుకుంటారు? చెప్తా. వెంటనే మన అమ్మాయికి ఫోన్ చేయి చంద్రిక. ఎక్కడున్నా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే పంతులు గారికి ఫోన్ చేయి, రేపే ముహూర్తం పెట్టమని చెప్పు. ఫంక్షన్ హాల్ బుక్ చేయి, డెకరేషన్ అదిరిపోవాలని చెప్పు. పత్రికా వాళ్ళకి, న్యూస్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేయి. బ్రేకింగ్ న్యూస్ గా ఈ పెళ్లి వార్త రావాలని చెప్పు. నిత్య కాల్ చేస్తుంది పౌడరు. దానికి విషయం తెలిసినట్టుంది. ఏమంటుందో ఏమో. ఇంకా దానికి భయపడతావేం చంద్రిక? అది అసలే శాడిస్ట్. ఇది పెళ్లి విషయం చెప్పగానే
పిస్టల్ తీసుకుని మన ఇద్దరిని కాల్చేస్తుందేమో. తనకంత సీన్ లేదు. దృశ్యం మారింది. తను కాల్ చేయగానే కాళ్ళు వణికిపోయి చేతులు కట్టుకొని సలాం నిత్యా మేడం, మేము మీకు గులాములు అని చెప్పడానికి. మనం పాత పౌడర్ డబ్బా కాటుకు డబ్బాలా కాదు. ద గ్రేట్ జయసూర్యకి కాబోయే అత్తమామలం. ఎత్తే తనతో నేను మాట్లాడతాను. పులిహోర ఏం చెయ్యవు కదా పౌడరు, జాగ్రత్తగా మాట్లాడు. హలో, ఎస్, దిస్ ఈస్ పౌడర్ ప్రసాద్ స్పీకింగ్. నా కాల్ రిసీవ్ చేయడానికి ఇంతసేపు ఏంటి? అంటే నువ్వు కాల్ చేయగానే మేము లిఫ్ట్ చేయాలా? మాకు వేరే పని బాట లేదనుకుంటున్నావా? టోన్ మారిందేంటి? మారింది. అయితే ఏంటి? మాట కూడా మారిందేంటి? మాట కూడా మారింది. అయితే ఏంటి? లేని ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది. అయితే ఏంటి ఏంటి ఏంటి? నేనంటే భయం పోయిందా? పోయింది. అయితే ఏంటి? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ప్రసాద్, పౌడర్ ప్రసాద్ తో. ఫోన్ ఒకసారి ఆంటీకి ఇవ్వండి. ఇవ్వను. ఆంటీ మొగుణ్ణి మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. జైకి మీ అమ్మాయికి పెళ్ళంట? అవును. జై పెళ్లి చేసుకుంటాను అంటే నా పేరెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? జైకి నాకు పెళ్లి చేస్తాను అన్నారు కదా. జై మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆంటీ నీ పేరు చెప్తే చీకొట్టాడు. వాట్? జైకి నేనంటే ఇష్టం లేదా? మా అమ్మాయి అంటే ఇష్టం, కానీ నాకు జై అంటే ఇష్టమని మీకు తెలుసు కదా. చూడమ్మా, ఇక్కడ మా ఇష్టాలతోనూ నీ ఇష్టాలతోనూ సంబంధం లేదు. అదే జరుగుతుంది. నీకు చేతనైతే వచ్చి జైతో మాట్లాడుకో. మేము పెళ్లి పనిలో ఉన్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఓకే, బాయ్. రే రే పౌడరు, ఎంత పొగర్రా నీకు! అక్కడికొచ్చి చెబుతాను మీ సంగతి. అంటే చంద్రికా మేడం, ప్రసాద్ సార్లు ఇప్పుడు మంగా మేడం గారి దగ్గరికి వెళ్తున్నారా సార్? అదే అనుకుంటాను చారి. వాళ్ళు మంగం దాచిపెట్టారో లేక బంధించి ఉంచారో కాసేపట్లో తెలిసిపోతుంది. అంటే మంగా మేడం గారు ఈ రోజే మన ఇంటికి రాబోతున్నారా సార్? మీ కళ నెరవేరబోతుందా సార్? మా సీతమ్మని నేను మళ్ళీ చూడబోతున్నానా? ఈ ఇంటికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందా సార్? అంతా కరెక్ట్ గా జరిగితే నీ ఎగ్జైట్మెంట్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరుకుతుంది చారి. ఈ రోజే మంగ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ క్షణం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు అనాథవి కాదు. నీకో పెద్ద కుటుంబం ఉంది. నువ్వు పెద్దింటి కూతురివి, మరో పెద్దింటికి కోడలివి. దివ్యా, దివ్యా, ఏంటమ్మా? చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఈ మధ్య దివ్యకు చదువుపై శ్రద్ధ తగ్గిపోయి అతనిపై ధ్యాస ఎక్కువైందమ్మా. నేనేం ఆయన గురించి ఆలోచించట్లేదన్నయ్య, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నావే? మాకు 8 years వచ్చాక మా నాన్న మనల్ని కలుస్తారని చెప్పావు కదమ్మా. మీ ఇద్దరి జాతకం చూసి పెద్దయ్య అలా చెప్పారు దివ్య.
ఇప్పుడు మాకు 8 ఇయర్స్ వచ్చాయి కదమ్మా, నాన్న వస్తారు కదా. అతను రాకపోయినా మనకొచ్చే నష్టమేం లేదు. లేదన్నయ్య, మనకు నాన్న కావాలి. నాన్న వస్తేనే మన కష్టాలు తీరుతాయి. ఏం కాదు, మనం త్వరగా పెరిగి పెద్దయ్యి అమ్మ కష్టాలు తీరుద్దాం. అప్పటి వరకు అమ్మ కష్టపడాలా? అది నాకు ఇష్టం లేదు. వెంటనే నాన్న రావాలి, లేదా నాన్న దగ్గరికి మనం వెళ్ళాలి. మనల్ని వదిలేసిన వాడు ఎక్కడున్నాడో మనకెలా తెలుస్తుంది? మనది చాలా పెద్ద ఫ్యామిలీ అని శేఖరం మాయ చెప్పారు కదా. ఆ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకుందాం. అంతే కదమ్మా. వారెవరో ఎక్కడున్నారో ఏంటో ఎలా తెలుసుకుంటాం దివ్య? అందుకు నాకు ఐడియా వచ్చిందమ్మా. ఆయన చాలా పెద్దవారు కదా, ఆయనకు ఎంతో మంది తెలుసుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి మన వాళ్ళని వెతకడానికి సాయం చేయమందాం. జై సార్ని సాయం అడుగుదామా? వద్దమ్మా, అతని హెల్ప్ మనకొద్దు. ఎవరో ఒకరు మనకు సాయం చేయకపోతే మన వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుందన్నయ్య? అమ్మ కష్టాలు ఎలా తీరుతాయి? అందుకని అతని దగ్గర అమ్మ చేయి చాచాలా? అది నాకు ఇష్టం లేదు. అమ్మ అడగనవసరం లేదు, నేను అడిగితే ఆయన ఏమైనా చేస్తారు. అతన్ని నువ్వు అడగడం కూడా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనరు. అతన్ని తప్ప ఇంకెవరినైనా అడుగుదాం. ఆయన, చారి అంకుల్, మీనాక్షి ఆంటీ, శేఖరం మాయ తప్ప మనకెవరు తెలుసన్నయ్య? ఆయనకైతే చాలా మంది తెలుసు. నువ్వెన్నైనా చెప్పు, నేనైతే అతన్ని అడగను. నేను అడుగుతాను, నువ్వు నాకు తోడుగా చాలు. అమ్మా, అన్నయ్యకు నువ్వైనా చెప్పమ్మా. ఆయన మనకు తప్పకుండా సాయం చేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా, ఆయన అడిగి నాన్న ఎక్కడున్నారో తెలుసుకుందామమ్మా. మీ నాన్నగారు ఎవరో జై సార్ని అడిగి తెలుసుకుంటారా? అవునమ్మా, ఆయన అయితే వెంటనే నాన్నగారిని తీసుకొస్తారు. అతనికి మాత్రం నాన్న ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది? అమ్మ